మైనార్టీ రెసిడెన్స్ కళాశాల అలాగే పాలిటెక్నికల్ కళాశాల 2 ప్రారంభం కావడానికి ఎంత అవుతుంది అదనంగా అని చెప్తే 7 కోట్లు 8 కోట్లు అవుతుందని చెప్తే ఆ 8 కోట్ల రూపాయలు కూడా మంజూరు చేయించుకొని తీసుకొని వచ్చేదానికి కూడా ఆయన రెడీగా ఉన్నారు. కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉండే దాదాపు 2-3 నెలల పని పూర్తయితే వచ్చే విద్యా సంవత్సరానికి మైనారిటీ సోదరులందరికీ ఒక పాలిటెక్నికల్ కళాశాలను అదే రెసిడెన్షియల్ పాఠశాలను మైనార్టీ సోదరులందరికీ అంకితం చేసేదానికి మా నాయకుడు కందికొండ వెంకటప్రసాద్ గారు సిద్ధంగా ఉన్నారు. మీ 5 ఏళ్ల ప్రభుత్వంలో ఎప్పుడైనా ఇవన్నీ చేసే తెలుగుదేశం ప్రభుత్వంలో మంజూరైన పనులే మీరు వైఎస్ఆర్ పార్టీ అధికారంలో 5 ఏళ్ళు ఉంటే చేయలే. మీ నాయకుడు మీరు మళ్ళీ ఏం చెప్తారంటే ట్రోల్ చేసేది మా అభివృద్ధి ఏం చేస్తాం ఇంకా మీ కళ్ళ కనపడలేదంటే ఇంకా మీరు కళ్ళ గంతులు కట్టుకొని తిరుగుతూ ఉన్నారంటే మీకు అర్థం కాల. ఇంకొకటి మీ పార్టీలో మన పార్టీ తెలుగుదేశం పార్టీలో పదవులు పొంది అధికారం చలాయించి అక్కడ పోయి మీ పక్కలో కూర్చుంటే ఎవరు గతిలేనకి మీ పార్టీలో తీసుకొని వచ్చి అక్కడ మీరు ఏదో ఒక చిన్న పదవి కట్టబెట్టడం జరిగింది. అయ్యా బాబు మీ పార్టీలోనే వజ్రభాస్కర్ రెడ్డి గారు అయ్యా మీకు సరిగా కళ్ళు కనబడవు దిమాగ్ లేదు దిమాకం దునియా దేక్ అని చెప్పి ఉన్నట్లుండా దిమాగ్తో దునియా చూడయ్యా స్వామి నువ్వు కళ్ళు మూసుకొని ఎందుకు గుడ్డిగా వ్యవహరిస్తావు కొంచెం మైండ్ పెట్టి ఆలోచించు. వైఎస్ఆర్ పార్టీలో అణగతొక్కబడిన కౌన్సిలర్లు అయితేనేమి అలాగే ఎంపీటీసీలు అయితేనేమి ఎంపీపీలు అయితేనేమి అలాగే మున్సిపల్ చైర్మన్లు అయితేనేమి అందరూ ఆ పార్టీకి పనిచేయకపోయినా పార్టీలో సభ్యత్వం లేకపోయినా మున్సిపల్ చైర్మన్ చేసిన ఘనత మీ పార్టీలో ఏ రోజైనా మాట్లాడినావే నువ్వు? మీ పార్టీలో సభ్యత్వం లేని వ్యక్తికి మున్సిపల్ చైర్మన్ చేసినారు ఈ పదవులు ఇచ్చినారు. దిశ నాయకులు పార్టీ కోసం పనిచేసిన నాయకులు కష్టపడినారే వాళ్ళ కోసం ఏ రోజైనా నువ్వు మాట్లాడినావేమయ్యా? ఈరోజు వచ్చి నువ్వు మాట్లాడుతున్నావు ఏందో పెద్దగా గొంతు చించుకుంటా. ఇక్కడ మన పార్టీలో వైఎస్ఆర్ పార్టీలో ఎమ్మెల్యే అయ్యి తెలుగుదేశం పార్టీలో చేరి తెలుగుదేశం పార్టీలో విప్పు పదవి పొంది వైఎస్ఆర్ పార్టీలో ప్యానెల్ చైర్మన్ పొంది ఒక టికెట్పై 4 షోలు మా నాయకుడు చెప్తా ఉంటాడు ఒక టికెట్పై 4 షోలు అది ఖచ్చితంగా 4 షోలు చూసేసినావు నువ్వు కూడా మాకు చెప్పేవాని అభివృద్ధి జరగలే వాగ్దానాలు చేయలే వాగ్దానాలు అమలు చేయలే. అయ్యా బాబు సూపర్ 6 కార్యక్రమాలు మీరు ఎక్కడో కడప నుంచి వచ్చేది ఆయన ఒక వ్యక్తి కడప నుంచి వచ్చేది ఇక్కడ కూర్చుంటేది ఎప్పుడో అవుతురు వచ్చేది ఆడేందో 4 మాటలు మాట్లాడేసేది మళ్ళీ బిషానా బెడ్షీట్ జంఖానా ఖవాలీ జంఖానా ఇది అది ఖవాలీ పాడేది జంఖానా ఎత్తేసి వెళ్ళిపోయేది మళ్ళీ ఖవాలీ వచ్చేది వారానికి. ఈ ఖవాలీ పాటలు పాడకుండా వదిలేసి మీరు వాస్తవంగా ప్రజలకు ఏదైతే మేము మా వాగ్దానాలు ఏందన్నా మేము చేయలేదు అని చెప్తే మీరు ప్రతిపక్షంగా మేము చేసిన పనులను మీరు ఇది చేయండి ప్రజల కోసం ప్రజా అభివృద్ధి కార్యక్రమాల కోసం మీరు గొంతెత్తితే ఖచ్చితంగా మేము మా కార్యక్రమాలని చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. మా నాయకుడు కందికొండ వెంకటప్రసాద్ అనే వ్యక్తి ఈ నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని చెప్పి సంకల్పంతో ఈరోజు మౌజన్ ఇమాంలకు కూడా ఆ కాలనీలో రోడ్డు సౌకర్యాలు అయితేనేమి అలాగే హమాలి కాలనీలో రోడ్డు సౌకర్యాల కోసం అయితేనేమి ప్రతి ఒక్క చోట అవుట్స్కట్స్తో మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి అవుట్స్కట్స్లో ఉన్న అన్ని ప్రాంతాల అభివృద్ధి నా ధ్యేయం అని చెప్తూ ముందుకు పోతున్నాడు. మమ్మల్ని అందరినీ పరిగెత్తుతా ఉన్నాడు ఈ కార్యక్రమాలు చేయండి ఆ కార్యక్రమాలు చేయండి అని చెప్పేసి. మీ రోజు మీ 5 ఏళ్ల మీ 4 ఏళ్ల పరిపాలన 5 ఏళ్ల పరిపాలన ఏ రోజైనా ఎవరితోనా కూర్చోబెట్టుకొని మాట్లాడినారే అబ్బాయి మీరు? ఎందుకు ఊరికే మాట్లాడతారు? కార్యకర్తలు మళ్ళీ 2.0 అంట. అప్పుడే అమ్మకు అన్నం పెట్టలేదు కానీ పిల్లమ్మకు బంగారు గాజులు వచ్చేస్తాడు. అదే మీ నాయకుడు చెప్పిండేది అదే 2.0 అంట. కార్యకర్తలు ఆవిడ గాలికి వదిలేసి 5 ఏళ్ళు ఇప్పుడు వస్తే నేను 2.0 చిట్టి సినిమా తీస్తాడ చిట్టి రోబో 2.0 నువ్వు చిట్టి సినిమా తీసినా సక్సెస్ కాదు ఇంకోటి సినిమా తీసినా ఏం సక్సెస్ కావు అయిపోయింది నీకు. త్వరగానే నీ పుస్తకాన్ని మూసేసే రోజులు మా నాయకుడు వస్తే తండోపతండాలుగా జనాలు వస్తారంటే మీ బ్యాచ్ అది పేటీఎం బ్యాచ్ ఆడిపోయినా మీరు ఆల్రెడీ మీ బిచారా ఎత్తుకొని పోతూ ఉంటారు. ఆ బిచారా వస్తానే జనం వచ్చేసినట్ల. జనం ఈరోజు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కావాలా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలా అని చెప్పేసి కోరుకుంటున్నారయ్యా. మీరు ఎన్ని డ్రామాలు ఎన్ని సెట్టింగ్లు వేసినా ఎన్ని డ్రామాలు వేసినా ఎన్ని సినిమాలు తీసినా మీ సినిమాలు మీ డ్రామాలు అన్నీ ఫ్లాప్. గుర్తుపెట్టుకోండి. ఊరికి అనవసరమైన మాటలతో కాలయాపన చేయకండి. మీరు నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా ఉంటే మా అభివృద్ధి కోసం మీరు అడగండి ప్రజా అభివృద్ధి కార్యక్రమాలు అడగండి వాటిని మేము తీర్చేదానికి మా నాయకుడు తీర్చేదానికి సిద్ధంగా ఉంటారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ అవాకులు చవాకులు పేలితే ఇంకో సమాధానం వేరే విధంగా ఉంటుంది. మీ ముగ్గురికి చెప్తాను జాగ్రత్త. జై హింద్ జై కందికొండ.